మనకి దోశలు క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలో తెలుసా? ముందు రోజు నైటే మనం పప్పులు బియ్యం నానపెట్టుకుంటాం కదా. అయితే ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసులు బియ్యం నానపెట్టుకోవాలండి. ఇది కొలత అనమాట, కరెక్ట్ కొలత అనమాట. ఇలాగే నానపెట్టుకోవాలి. ఇడ్లీకైనా దోశలకైనా ఇలానే క్వాంటిటీ తీసుకోవాలి. ఎందుకంటే ప్రోటీన్కి కార్బోహైడ్రేట్స్కి సరిపోతుందన్నమాట. అయితే క్రిస్పీగా రావాలంటే దాంట్లో సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్లు సగ్గుబియ్యం యాడ్ చేసుకోండి. ఈ సగ్గుబియ్యం వలన దోశ పల్చగా క్రిస్పీగా వస్తుందన్నమాట. అయితే టేస్ట్ స్మెల్ కోసం మనం మెంతులు యాడ్ చేసుకోవాలి. ఈ మెంతులు 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ మెంతులు యాడ్ చేసుకోండి. దీన్ని ముందు రోజు నైటే గ్రైండ్ చేసేసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ డే దోశలు వేసుకుంటే చాలా పల్చగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. మెత్తగా స్పాంజీగా కావాలంటే వీటితో పాటు పూహా ఉంటుంది కదా, అటుకులు, అవి వేసి నానపెట్టుకుంటే